ఇరాన్ అణు ప్రాంతం మీదన దాడి జరగటం అన్నటువంటిది సంచలనాత్మకమైంది. అయితే ఇరాన్ ఇప్పటికే అనేక సార్లు చెప్పిందంటే కరెక్ట్. కాకపోతే మనకి మామూలు అణు స్థావరాలు పైన ఉండటం వేరు. ఇరాను కొండల లోపల తొలిచేసి 4 లేయర్లు 5 లేయర్లు తొలిచేసి అక్కడ కట్టింది. ఇరాన్ ఎట్లా కడుతుందన్నది మనం గనక ఈ మధ్య కాలంలో గాజాలో జరిగినటువంటి చూస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళు బంకర్లు కట్టడంలో, అండర్ గ్రౌండ్ సిటీస్ కట్టడంలో ఎక్స్పర్ట్లు. అట్లాంటి చోట్ల పెట్టింది దాన్ని పేల్చినప్పుడు ఆ రేడియేషన్ కూడా బయటికి రావట్లేదు. కాబట్టి కొంతవరకు సంతోషకరమైనటువంటి అంశం. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. దాన్ని ఎవరు అంచనా వెయ్యలేనటువంటి స్టేజీలోకి తీసుకువెళ్తోంది. B2 స్టెల్త్ బాంబర్ ద్వారా GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్ ద్వారా యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఇరాన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ని అమెరికా ఐడెంటిఫై చేసి అక్కడ బాంబులు వేసింది. లోపల అండర్ గ్రౌండ్ లోపల 7 లేయర్ల లోపల ఉన్నటువంటి యురేనియానికి సంబంధించిన ఈ విధ్వంసం చేశారన్నటువంటిది తాజా అంశం.